తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో కార్తీక మాసం 4వ సోమవారం సందర్భంగా స్వామివారి అభిషేకం నిర్వహించారు. అనంతరం కార్తీక మాసం వల్ల కేవలం ఆరోగ్యం మాత్రమే కాక పర్యావరణాన్ని కూడా కాపాడిన వారవుతామని ఈవో రామచంద్రారెడ్డి మాట్లాడారు. గుడిమల్లం చాలా విశిష్టమైన గుడి అని తెలిపారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని చివరి రోజైన సోమవారం స్థానిక సంస్థ గుడిమల్లం సమేత ఆలయ కార్తీక మాస కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో తండోపతండాలుగా భక్తులు తరలివచ్చి గుడి దగ్గర ఎంతో విశిష్టత గుడిమల్లంలో ఇక్కడ ఏం మొక్కున్నా తప్పకుండా నెరవేరుతుందని తెలియజేశారు. ఇందులో భాగంగానే వయసుతో నిమిత్తం లేకుండా చిన్నపిల్లలు మొదలు పెద్దవారి వరకు భక్తి శ్రద్ధలతో ఉసిరి చెట్టు కింద పూజలు చేయడం ఆనవాయితీగా వస్తున్నట్లు గుర్తు చేశారు. ఇలా చేయడం వల్ల స్నేహబంధం సమైక్యత పెరుగుతుందన్నారు. పైగా ఉసిరి చెట్టు నుంచి వీచే గాలి కారణంగా మన శరీరంలోని అనేక రుగ్మతలు తొలగిపోతాయని ఆయుర్వేద డాక్టర్లు చెబుతున్నారన్నారు. ప్రకృతిని మనం కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుందనే సందేశం కూడా ఈ కార్యక్రమాల ఉద్దేశమన్నారు. అంతకు మునుపు గుడిమల్లం వారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ పరశురామేశ్వర స్వామివారి దేవస్థానం గుడిమల్లం భారతదేశంలోనే మొదటి శివాలయంగా పిలువబడినటువంటి శ్రీ ఆనందవల్లీదేవి సమేత పరశురామేశ్వర స్వామివారి దేవస్థానం గుడిమల్లం కార్తీక మాసంలో భాగంగా ఈరోజు నాలుగవ సోమవారం స్వామివారు కూడా ప్రాతకాలంలోనే మహన్యాసపూర్వకంగా ఏకాదశ ఉగ్రవారాభిషేకం అష్టోత్తర శతనామ హారతులను ముగించుకొని కూడా భక్తాదులందరూ కూడా స్వామివారి దర్శనానికి కూడా పోటెత్తుతున్నారు. అలాగే మనకు ఈరోజు కార్తీక మాసంలో 4వ సోమవారం చివరి సోమవారం అనేటువంటి కార్తీక సోమవారంలో సాయంత్రం కూడా మనకి ఉజ్జయిని మహంకాళేశ్వర స్వామికి మన ఆలయంలో కూడా స్థాపన చేసి అలాగే స్వామివారు కూడా భస్మహారతులు అలాగే అన్ని ఇవ్వడం జరుగుతాయి. అలాగే మనకు లక్ష దీపోత్సవ కార్యక్రమం కూడా మన ఆలయంలో కూడా జరుగును. కావున భక్తాదులు అందరూ కూడా స్వామివారి అభిషేకాల్లో కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాం. అలాగే స్వామివారి విగ్రహంలో కూడా విమూర్తులు కొలువై ఉన్నారు. కింద రాక్షసవతారంగా ఉన్నటువంటి బ్రహ్మ, మధ్యలో కూడా పరశురాముడు, పైన మానవుని పురుషులింగా ఈశ్వరుడు. స్వామివారు కూడా స్వలింపులింగం అన్నమాట. సుమారు 2600 సంవత్సరాలకు పూర్వం నాటిది కూడా ఈశ్వరుడు. దేవాలయాన్ని కూడా శూలరాజులు పల్లవరాజులు ఆకారంలో కూడా నిర్మించినటువంటి దేవాలయం. శివలింగం కూడా మనకు నవపాషాఢ శివలింగం, 9 రకాల విషపదార్థాలకు కూడిన శివలింగం అన్నమాట. ఈ ఆలయాన్ని చోళరాజులు నిర్మించడం వల్ల మనకు ఆలయంలోకి ప్రవేశం కూడా దక్షిణ ద్వారం నుంచి ప్రవేశం ఉండవన్నమాట. ఆలయం శివలింగం ఏ ఆకృతిలో ఉందో ఈ ఆలయం ఉండడం కూడా ఒక విశేషం అనమాట. 50 మంది భక్తాదులు అందరూ కూడా స్వామివారిని దర్శించుకో